నేనేదో కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ఆర్జించానన్నటువంటి కోటరీ అభియోగాలు ఈరోజు కూడా నేను పార్టీ వదిలి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా వాళ్ళ కోటరీ ఈరోజు కూడా సాయిరెడ్డి వందల కోట్లు దోచేశాడు, విశాఖపట్నంలో ఆ ఆస్తులన్నీ దోచేశాడు అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రశ్నకు జవాబుగా నేను ఒక్కటే చెప్పాను, నా యొక్క ఆస్తుల వివరాలన్నీ నేను మీకు ఇస్తున్నా, అదే రకంగా ఆస్తుల వివరాలన్నీ ఇచ్చా. దీనికి మించి ఎక్కడైనా మీరు సోర్స్ వెతుక్కోవచ్చు. ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చాయి, అరబిందో వాళ్ళు ఏదో ఒక ప్రాపర్టీ కొంటే అది నా ప్రాపర్టీ అవుతుందా? అరబిందో వాళ్ళు రోజు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ప్రతి సంవత్సరం బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అవన్నీ నా బిజినెస్లు కాదు కదా. నా కూతుర్ని వాళ్ళ ఇంట్లో ఇచ్చినంత మాత్రాన ఆస్తులన్నీ నాకు కావు, ఆ అవసరం నాకు లేదు. మీరు ఏ విధంగానైనా మీకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏ రకంగానైనా ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు. ఆ ప్రాపర్టీస్ ఏదైతే ఆరోపిస్తున్నారో ఇది చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి పని.